హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 10 వినేద్దామండి. అన్నగారు పుస్తకాలు ఇచ్చి వెళ్లిన తర్వాత జరిగిన పోట్లాటకి జానకి ఎంత విచారంగా ఉన్నా ఆ పుస్తకాలన్నీ మళ్ళీ ఒకసారి చూడాలనే ఆరాటంతో తాపత్రయపడుతుంది. అతని ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తాడా అని నిరీక్షించింది జానకి ఆ పగలంతా. రాత్రి భోజనం కాగానే అతను వెళ్ళిపోయాడు. అత్త పడుకుంది. జానకి సంచి తెరిచి పుస్తకాలన్నీ గదిలో అలమారాలో అడుగున పేర్చింది. నవలలన్నీ మంచం మీద పెట్టుకుని కూర్చుంది. ఒక్కో పుస్తకం తెరిచి కొంచెం కొంచెం మొదలుపెట్టి చదివి అక్కడక్కడా చూసింది. కాసేపటికి అన్నీ తన పెట్లో అడుగున సర్దేసి మైదానం ఒక్కటే పట్టుకుని కూర్చుంది. దాన్ని అక్కడక్కడా చూస్తే అదేమిటో చాలా విచిత్రమైన పుస్తకంలాగా కనబడింది. లేచిపోయినానంటే ఎవరన్నా నమ్మరు, నాకెంతో కష్టంగా ఉంటుంది అని కథలో మొదటి వాక్యం చదివితే అక్కడే ఆశ్చర్యంతో తెల్లబోయింది జానకి. మొదట్లో ప్రతి వాక్యానికి నిర్ఘాంతపడిపోతూ చదివింది. అది పుస్తకాల్లో ఉండే కథల్లా అనిపించలేదు. ఎవరి గురించో రాసినట్టుగా ఉంది. కాపురం చేసుకుంటూ ఉన్న ఇల్లాలు పరాయి మగాడిని చూసి అతని కోసం తహతహలాడి అతనితో వెళ్ళిపోయింది. అమ్మో అని జానకి గుండె డపడపా కొట్టుకుంది. అతను ఎలా చూస్తాడో, రేవేం నిర్వాకం చేస్తాడో అని చాలా భయమేసింది జానకి. అతను మోసం చేస్తాడేమోననే భయమే వేసింది గాని మోసం చేయకపోతే వెళ్ళవచ్చానో, ఆవిడ తప్పు చేసిందానో ఒప్పు చేసిందానో ఆ ఆలోచనే లేదు జానకి. ఆ ప్లీడర్ వాడ మాట్లాడే మాటలు చదువుతూ ఆవిడలా మాట్లాడడమే అన్నట్టు ఆశ్చర్యపడిపోయింది. ఆవిడ మేనమామ సోతియా బ్రాహ్మణుడు. మేనగోడల్ని ఇంటికి తీసుకురావడానికి వస్తే రవిక లేకుండా అన్నం వండుతూ గుడిసె పక్కన పొయ్యి ముందు కూర్చొని ఉంది. నీ సుఖమే నువ్వు చూసుకున్నావు గాని ఇలాంటి పని చేస్తే మాకెంత సిగ్గు కలుగుతుందో ఆలోచించావా అన్నాడు మేనమామ. ఆ మాటలకి ఏమన్నా జంకిందా, సిగ్గుపడిందా? నా మావయ్యని నువ్వు ఇలా ఒక పీలక వేలాడేసుకుని వస్తే నాకెంత సిగ్గుగా ఉంది. నీ ముఖం అందమే నువ్వు చూసుకున్నావు గాని నేను నా మావయ్య అని ఎలా చెప్పుకోను అందే. పైగా జానకి పక్కన నవ్వొచ్చింది. మనసంతా ఎంత ముభావంగా ఉన్నా మనసారా నవ్వొచ్చింది. చందమామ కాంతి మబ్బుల వెనక మాయమైనట్లు జానకి నవ్వు అత్త వింటుందనే భయానికి ఆగిపోయి కనుకొలుకుల్లోనూ పెదవుల మీద కొంచెం కొంచెం ఎదిరింది. కాసేపు పుస్తకం చదవడం ఆపి తల వంచుకుని చిన్న చిన్న నవ్వులతో ఆనందించింది. మళ్ళీ పుస్తకం తీసి మళ్ళీ నవ్వింది. మీరందరూ ఎవరికి కష్టం కలుగుతుందోనని ఆలోచించే చేస్తున్నారా మీ పనులన్నీ అని మళ్ళీ అడిగింది మేనకోడలో మేనమామని. పాపం మేనమామ చెప్పదగినవన్నీ చెప్పాడు. మరి ధర్మము, పతిభక్తి, సంసారము ఇవన్నీ అన్నాడు. వేరే గతి లేకనేగా ఆ పతిభక్తి పవిత్రతాను. ఆ మొగుడి నుంచి తిట్లు తన్నులు తిని అడ్డమైన చాకిరీ చేసి తగాదాలు పడి పోట్లాటతో కాలం గడుపుతూ చేస్తే మోక్షమా? ఏ దేవుడు చెప్పాడు అని మేడగోడలు అడుగుతుంటే జానకి మతిపోయింది. ఆ పుస్తకం తన గురించే, తన సంగతులు తెలుసుకునే రాసినట్టు కంగారు పడింది. ఆడవాళ్ల విషయాలు అంత చక్కగా పుస్తకాల్లో రాస్తారా అని చాలా ఆశ్చర్యపడింది జానకి. నా భర్త లేడు, ఆయన వారం రోజులకి ఒకసారైనా నా మొహం చూసినవాడు కాదు. తలంటి పోసుకుని తల్లో మరువం జాజు పువ్వులు పెట్టుకుని కొత్త సిల్కు చీర కట్టుకుని దగ్గరికి వెళితే కాగితాల్లో తల పెట్టుకుని మొన్న నీ చేతికి 10 రూపాయలు నోటిచ్చాను కదా, అది కావాలి తెచ్చియ్యి అన్నాడు. ఇచ్చిన తర్వాత తలెత్తి చూసి మొన్న తెచ్చిన సీకాయ అంత ఖర్చు పెట్టేశావా అన్నాడు. నవ్వుతోనేలే, అయితే మాత్రం అని మేనకోడలు తన భర్త చేష్టలు మేనమామకి చెబుతోంది. జానకి ఒక్కసారి ఎన్నో సంగతులు గుర్తొచ్చాయి. అలాంటివన్నీ జరిగాయో తనకి. ఇంకా ఆమె భర్త కొంచెం సరసుడు. ఆ మాటలు తనకైతే వారం వారం తలంటుకునే యోగమే లేదు. అప్పుడే వారం రోజులయ్యిందా, కుంకుడుకాయలు తయారుగా వస్తున్నాయా, పిసుక్కుంటున్నావేమిటి అని ప్రారంభిస్తుంది అత్త. భర్త వింటూనే ఉంటాడు, పట్టించుకోడు. మొహానికి పౌడర్ రాసి ఇస్త్రీ బట్టలు వేస్తే చాలు. రోజు స్నానం చెయ్యాలన్నా, వారానికోసారి తలంటుకోవాలన్నా అతనికి ఎంత బద్ధకమో. అలాంటి మనిషికి తన శుభ్రం, తన అందం ఏం కనపడతాయి? ఆలోచనల్లో మునిగిన జానకి చప్పున గుర్తొచ్చి మళ్ళీ పుస్తకం తీసింది. ఒక పేరా సాగితే మళ్ళీ ఆగడమే. చెప్పాలంటే తన గొడవలన్నీ అందులో ఎక్కడున్నాయి? అత్త పీడ అందులో లేనేలేదు. ఎవరితోటి చనువుగా ఉండదు. చివరికి తనతో కూడా. నా పెనివిటి అన్న మాటలు చదివితే జానకి నిర్ఘాంతపోయింది. ఆడవాళ్ల మనసులో సంగతి రచయితకి ఎలా తెలిసిందా అని తెల్లబోయింది.
భర్త భార్యని ఎవరితోటో చనువుగా ఉండనివ్వకపోతే పర్వాలేదు, తనతో కూడా ఉండనివ్వడు. అవును, ఎంత నిజమో. నిజానికి భార్యకి భర్త దగ్గర ఏం చనువు ఉంటుంది? ఒక మంచం మీద పడుకుంటే చదువున్నట్టేనా? ఎవరి మనసులో ఏముందో రెండో మనిషికి తెలుస్తుందా? ఒకరి మనసు ఒకరికి తెలియకపోతే ఇంకేం చనువు ఉన్నట్టు? తనకి భర్త దగ్గర ఏం చనువు ఉంది? పోనీ విశాలాక్ష గారికి మాత్రం భర్త దగ్గర ఏం చనువు ఉంది? ఆవిడ మనసులో ఎంత బాధ ఉందో ఆయనకి ఏం తెలుసు? ఒక్క మాటన్నా భర్తకి చెప్పి వినిపించలేదు. ఆవిడ వినవలసిందే గాని. ఆలోచన అన్నింటిలోంచి తేరుకుని జానకి మళ్ళీ పుస్తకంలో పడింది. కథలో ప్రియుడి దృష్టి ఆమె మీద నుండి మళ్ళిందంటే, ఇంకో ఆడమనిషి కోసం వెర్రాడుతున్నాడంటే జానకి ఆశ్చర్యంతో చీదరతో భరించలేకపోయింది. ఇలా మారాడేమిటి? ఇదేం ప్రేమ? అలా అయిందేమిటి? పాపం, ఎంత నమ్మి వచ్చిందో. ఏం చేస్తుంది ఇప్పుడు అని జానకి ఆమె మీద జాలిపడి అతన్ని అసహ్యించుకుంది. ప్రియుడి మనసు అలా మారినందుకు చాలా బాధపడినా తన ప్రేమని ఇంకా ఎన్ని విధాల వ్యక్తం చేయగలనా అని ఆరాటపడుతుంది ఆవిడ. ఇంకా ఏం చేయను అతని కోసం? ఏం త్యాగం నా వల్ల అవుతుంది? ఇంకా ఎలా ఆనందం కలిగించను అని తహతహలాడుతుంది. బుద్ధిగా నచ్చలేదా ధోరణి జానక్కి. ఆ మాటలు చదువుతుంటేనే వెళ్ళంతా బగబగలాడింది. మగవాడు ఇంకో ఆడమనిషిని కోరితే తనకెంత బాధపడుతుందని, ఎంత కోపం వస్తుందని గ్రహించుకుంటే తన సంగతి తనకే ఆశ్చర్యం అనిపించింది జానక్కి. అతన్ని రెండో ఆమె దగ్గరికి తీసుకుని వెళ్ళడం చూస్తే జానక్కి చీదరేసింది. పుస్తకం తలగడ మీద పడేసి తనకే పెద్ద ఘోరం జరిగినట్టు దిగాలు పడిపోతూ కూర్చుంది. ఎంతసేపు కూర్చుందో. మళ్ళీ తనకు తెలియకుండానే పుస్తకం తీసింది. ఇంకా చదవద్దు అని మళ్ళీ అనుకున్నా అదేమీ పట్టనట్టు చేతులు పుస్తకాన్ని వదలడం లేదు. దారి తెన్నూరేని కీకరణ్యంలో కాళ్ళకి ఎన్ని రాళ్లు కొట్టుకున్నా, ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా పూలకి పళ్ళకి ఆశపడి అడివంతా తిరుగుతున్నట్టుగా ఉంది. ఆ కథ చదవడం ఒక్కోసారి అర్థమవుతుంది, ఒక్కోసారి అర్థం కాదు. తళుక్కున ఒక విమర్శ మెరుపు మెరుస్తుంది. జీవితంలో అన్నేళ్లు తెలియని విషయం ఏదో తెలిసినట్టు అవుతుంది. దిగ్భ్రమ కలుగుతుంది. కథలో మధ్య మధ్య ఎంత నచ్చకపోయినా, ఎంత కోపం వచ్చినా చదివింది. అతని కోసం ఆమె త్యాగం చేసింది. ఆమె కోసం అతను త్యాగం చేశాడు. అంతేనా? త్యాగమేనా అది? ప్రేమేనా అది? కథని తాను సరిగ్గా అర్థం చేసుకున్నదో లేదోనని సందేహం వచ్చింది జానక్కి. ఏమో, వాళ్ళిద్దరూ సుఖంగా బతికితే బాగుండేది గాని మళ్ళీ ఇంకో అతను కథలోకి రావడం అదంతా నచ్చలేదు జానక్కి. కథలో కొన్ని సంగతులు నచ్చకపోయినా ఆ పుస్తకం అంటే ఏదో ఇష్టం కలిగింది. తెలియని విషయాలెన్నో తెలిసినట్టయ్యాయి. ఆ 4 గంటల్లోనే తనకెంతో తెలిసినట్టు అనిపించింది. తెల్లారి గట్ల 3 అయ్యింది. ఆలోచిస్తూ ఉండగానే నిద్ర పట్టేసింది. తెల్లారి 6ంటికి వెంకట్రావు ఇంటికి వచ్చాడు. తల్లి కాఫీ డికాషన్ పెడుతుంది. జానకి ఇంకా నిద్రపోతుంది. పైగా మంచం మీద. గదిలో లైట్ ఇంకా వెలుగుతోంది. ఇంకా? వెంకట్రావు ఆశ్చర్యంగా ఇంకా పడుకుందే అని అడిగారు తల్లిని. ఆ మాట చెప్పడానికే తల్లి అంత ఉత్సాహంగా వంటింటి గదిలోకి దిగింది. అంటే పొద్దున్నే కొత్త మాటలతోటి, కొత్త సైగలతోటి అసలు విషయం చెప్పుకొచ్చింది. అర్ధరాత్రి ఎప్పుడో ఒకసారి మేల్కు వస్తే లైటు వెలిగిందేమిటి అని చూసిందంట. కోడలు ఏదో చదువుతూ ఉండడం, మళ్ళీ బళ్ళున తెల్లారి లేచి చూస్తే ఆ లైటు అలాగే వెలగడం, వెలుగుతూనే ఉండడం. నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావుగా. తెల్లవారు లైటు వేసి వదిలేసిందంటే ఏ 10 రూపాయలు కరెంటు కాలిపో ఉంటుందో. దాని సొమ్మేం పోయింది? రెక్కలు ముక్కలు చేసుకునేవాడివి నువ్వు. ఏం చేస్తావు? ఛార్జీలు కట్టుకో. ముఖం కడుక్కున్నావా? కాఫీ అయ్యింది అని తను కాఫీ గ్లాస్ తీసుకుని గుమ్మంలో చతికిలబడి తను అంటించవలసింది అంటించింది. ఇక అది బగ్గుమరడం ఎంతసేపు? పుస్తకం చదువుతూ నిద్రపోయింది. లైటు వెలుగుతుందని నువ్వు చూసావు కదా. కరెంట్ ఇంకా తగలబెట్టుకోకపోతే లైటు నువ్వు తీసేస్తే కాదు అని వెంకట్రావు గాని అని ఉంటే తల్లి వెర్రి చూపులతో గుండాగి ఆ గుమ్మంలోనే అక్కడే కాఫీ తాగకముందే నేల కరిచేదే. తల్లికి గుండాగే పనిచేస్తే అతను వెంకట్రావు ఎలా అవుతాడు? పెళ్ళాన్ని మందలించే పెద్ద బాధ్యత వచ్చి మీద పడి హడావిడి పడ్డాడు. తెల్లవారు లైటు వేసి ఉంచినంత ఘోర పాపం భార్య వల్ల దొరికితే ఆ ఆనందంలో కాఫీ టీలు జ్ఞాపకం ఉంటాయా? రాగానే ఎప్పుడూ కాఫీ మీద ఎగబడినప్పుడు దాని మాటే పట్టించుకోలేదు. చప్పుడు కాని అడుగుతో గదిలోకి వెళ్ళాడు. జానకి పక్కన తలగడ మీద ఒక పుస్తకం కనబడింది. మునివేళ్లతో తీసి చూశాడు. ఆ బొమ్మే అతని కళ్ళకు కట్టింది.
అది చలం పుస్తకం. ఉలిక్కిపడ్డాడు. పైగా మైదానం. అదిరిపడ్డాడు. అతను దాన్ని చదవలేదు, విన్నాడు. దాని గురించి అది సంసార ఇళ్లలో ఉండదగ్గ పుస్తకం కాదని విన్నాడు. చలం అనేవాడు పచ్చిబూతు కథలు రాస్తాడని. ఆ కథలు ఆడవాళ్లు చదివారంటే కాపురాలు వదిలేసి బరి తెగించి పోవాల్సిందేనని చాలాసార్లు విన్నాడు. ఆ సంగతి అంత బాగా ఎందుకు గుర్తుందంటే అతని కంపెనీలో సుబ్బారావు వారం 10 రోజుల క్రితమే చలాన్ని బూతులు తిడుతూ కథలో ఎలాంటివి రాస్తాడో, సంసారాలు ఎంత పాడవుతాయో, ఎంత అనర్థంగా మాట్లాడాడో. సుబ్బారావు అంటే వెంకట్రావుకి మంచి గురి. అన్ని విషయాలు తనకన్నా బాగా తెలుసునని ఆ మైదానం జానకి చదివినందుకు వెంకట్రావుకి బాగా కోపం వచ్చింది. గబగబా పుస్తకంలో కాగితాలు ఇటు అటు తిరిగేశాడు. చాలా చోట్ల పెన్సిల్ గీతలున్నాయి. వేళ్ళు ఏ పేజీ తీస్తే ఆ పేజీలో గీతలున్న చోట చదివాడు కాసేపు. అవన్నీ సత్యం గీసుకున్న గీతలు. మేమిద్దరము లేకుండా ఈ సృష్టి నిలుస్తుందని కానీ, ఆ కొండగడ్డి అలా ఎత్తుగా పరిమళంగా ఎదుగుతుందని కానీ ఊహించలేదు. ఒకటే మూకుడు. దాంట్లో నేను అమీరు తిన్నాము. తర్వాత రోజుల్లో దాంట్లో నేను మీరా తిన్నాము. ఇప్పుడు మళ్ళీ నేను అమీరు తింటున్నాము. జానకి కాని హఠాత్తుగా మేలుకు వచ్చి వెంకట్రావు ముఖం చూస్తే ఎంత జడుసుకునేదో. వెంకట్రావు కోపంతో వెర్రెత్తిపోయాడు. పుస్తకంలో కాగితాలు చిందరవందరగా పీకుతున్నాడు. భయానికి, మోహానికి భేదం తెలియని ఆయనతో ఒక మంచం మీద పడుకోవడం కన్నా మన్మధుడికి అవమానం వేరే ఉందా? ఆ మాటలన్నీ వెంకట్రావుకి అర్థమే కాదు. అంత కోపం అర్థం కాకే అందులో ఏదో రహస్య సందేశం ఉందని, చలం జానకి ఏదో రహస్య వార్త పంపించాడని. ఆ జీవితమంతా సుందరమైన దివ్యమైన స్వప్నం వలె, ఆ ఎడారి పుణ్యభూమి వలె, నా జీవితంలో ఈశ్వరుడికి నిలువెత్తు మంగళహారతి వలె తోచింది. ఇంటిని, బంధువుల్ని, భర్తని మురిపించగల అనుభవం ఎంత ఉన్నతమో అద్భుతమో అందులో ఉంది. చేతిలో పుస్తకం జానకి ముఖం మీద విసిరికొట్టేశాడు. ఈ ముండకు కూడా ఆ రాతే రాసింది అని గట్టిగా తిట్టాడు. జానకి అదిరిపడి లేచింది గాని నిద్రమత్తులో కళ్ళ కంటి ముందు దృశ్యాన్ని అర్థం చేసుకోలేక నిద్రలో కలవరిస్తున్నట్లు ఏమిటి ఏమిటి అంది. అటు చూడు అన్నాడు వెలిగే లైట్ వైపు చూపిస్తూ. దాన్నింకా ఆర్పకుండా అలాగే ఉంచాడు. జానకి అర్థం కాలేదు. మళ్ళీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి. పక్క మీదకి ఒరిగిపోయింది. వాడొస్తే మంచం దిగవేమే, పళ్ళున తెల్లారేదాకా మంచాలెక్కి కూర్చుంటుందమ్మా అంటుంది అత్త. పెద్ద కుదుపుతో మత్తు వదిలించి బాగా తెల్లారిందని, భర్త డ్యూటీ నుంచి వచ్చాడని, తనింకా నిద్రపోతున్నానని అన్నీ గుర్తొచ్చి పూర్తిగా మేల్కోవచ్చే దిగ్గున మంచం మీద నుంచి లేచింది. నిన్నే, ఆ లైట్ చూడు. ఏమిటి? తెల్లవార్లు ఏం ఘనకార్యం చేశావు? పుస్తకం చదువుకుంటూ అంటూ జానకి ఆ పుస్తకం కోసం ఆతృతగా వెతికింది. ఏం పుస్తకం? ఆ భూత పురాణమేనా? సిగ్గులేదా? ఆడపుట్టకు పుట్టావు. అదెవరితో నిక్షేపం లాంటి భర్తను వదిలిపెట్టి చెలికాడితో లేచిపోయింది. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ గుడ్డలిప్పుకుని దేశాలన్నీ పరుగులు పెట్టారు. మళ్ళీ అదెవన్నో తగులుకుంది. ఈ పుణ్యచరిత్రేగా తెల్లవార్లు లైటు వేసుకుని కూర్చుని చదివింది. అమ్మో అమ్మో, అయ్యేం పుస్తకాలే, సంసారం చేసుకునేదానికి అయ్యేం చదువులే, రాసిన ముండాకొడుకెవడే అని అత్త లబలబల మొదలుపెట్టింది. జానకి ఒక క్షణం మౌనంగా తోచింది. పుస్తకం నిండా గీతలు కూడా గీసుకున్నావు, ఏం చేద్దామని? నువ్వు పోతావా ఎవడితోనన్నా? తెల్లారడం పాపం, ఇంకా మొహాలన్నా కడగలేదు. తన భార్య ఎవరితో లేచిపోతలుచుకుందో తేల్చుకోవాలని వెంకట్రావు పట్టు. జానకి ఏమనుకుందో. పక్క మీద దుప్పటి సర్ది అతనికి జవాబు చెప్పే ప్రయత్నం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంకట్రావు మంచం మీద కూర్చుని కాసేపటికి లేచి గది మూల పడి ఉన్న పుస్తకం తెచ్చుకుని మళ్లీ కూర్చున్నాడు. పళ్ళు బిగించి మొదటి నుంచి చదవడం మొదలెట్టాడు. వెన్నెల్ని చీకటిగాను, పరిమళాల్ని కంపుగాను, సుఖాన్ని దుఃఖంగాను మార్చేసే నైపుణ్యం గల వెంకట్రావు మైదానాన్ని ఉత్తు బూతు కథగా ఎలా అర్థం చేసుకుంటాడో. చదవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కొరకొరలే. జానకి ఎక్కడెక్కడ చిరునవ్వులు నవ్విందో అక్కడక్కడ వెంకట్రావు మండిపడిపోతున్నాడు. ఆ ప్లీడర్ భార్య తిరుగులేని ప్రశ్నలు అడిగినప్పుడల్లా ఆ ప్రశ్నలన్నీ జానకే తనని అడిగినట్టు పళ్ళు నూరుకుంటున్నాడు. ఆ పుస్తకాన్ని ఒక వరుసలో సహనంతో చదవలేక కాగితాలు వంకటింకరగా లాగుతున్నాడు. మధ్య మధ్య అమీరు ముద్దులతో ఆరగించిన ఆ అమృతం తుదకు కూడా ఏం తింటున్నామో అనే ధ్యాస ఉంటేనా? బ్రతకడానికి వీలు లేదని ఆకలేసి మధ్య మధ్య ఆనందనానికి అవాంతరంగా మనసు మళ్లించుకుంటేనే గాని ఇక ఇంటి దగ్గర వలె ఆ కూరలో ఉప్పు సరిపోయిందా, ఈ చారులో పోపు చాలిందా అనే ఆలోచనలు ఉంటాయా?
పచ్చడిలో ఇసుక పడుతుందని, అన్నం చిమిడిందని, పులుసు ఉడకలేదని తిట్లు చివాట్లు, లేచిపోవడాలు, విస్తరి మొహాన కొట్టడాలు పవిత్రమైన మానసిక ప్రేమ గల ఆదర్శ సంసారాల్లో జరుగుతాయి గాని చేపలు దొరికిన రోజు వేరే పొయ్యి పెట్టి వండుకుంటారు. కాని తర్వాత వాసన ఆ కడుపులో వికారం పెట్టేది. అది చూసి క్రమంగా చేపలు తినడం మానేశాడు. కాని ఆధ్యాత్మిక ప్రేమగల నా భర్త ఎన్నిసార్లు నేను ఏడ్చినా ఆ ముక్కుపడం మాత్రం మానలేదు. చేతిలో పుస్తకం మళ్లీ విసిరేశాడు గుమ్మంలోకి. ఆ అమీతో లేచిపోయింది జానకి అయినట్టు అక్కడ తన గురించే చాడీలు చెబుతున్నట్టు వెంకట్రావుకి ఒళ్ళంతా బగబగలు. తన దగ్గర సిగరెట్ వాసన బాగుండదని కొత్తలో జానకి చాలాసార్లు అనడం, తను ఈనాటికి మానకపోవడం, జానకి తెల్లవార్లు కూర్చుని ఆ పుస్తకంలోనన్ని మాటలన్నీ నెవరేసుకుందంటే దొమ్మరి పుస్తకాలు ఆ వెధవ ఇవ్వడం, ఇది చదవడం అని గట్టిగా కసిగా తిట్టాడు. జానకి ముఖం కడుక్కుని వంటింట్లోకి వస్తూ గదిగుమ్మం దగ్గర పడి ఉన్న పుస్తకం చూసింది. ఆ పుస్తకం అలా చిందరవందరగా నేల మీద పడి ఉంటే ఆ పుస్తకాన్ని అతను అలా గిరాటు పెట్టడం చూస్తే తనని చెంప మీద కొట్టిన దానికన్నా బాధేసింది. అసలు తన పుస్తకం తనెందుకు ముట్టుకోవాలి? ఎందుకు గిరాటు పెట్టాలి? పుస్తకం తీసి పైట చెంగుతో తుడిచి వంటింట్లో ఎక్కడన్నా పెడదామని వెళ్ళబోతుంటే, ఏయ్ ఇలారా అని అరిచాడు గదిలో నుంచి. వెళ్ళింది గుమ్మంలోకి. ఎక్కడిదా పుస్తకం అన్నాడు ఎక్కడిదో ఎరగనట్టు. నిన్న మా అన్నయ్య తెచ్చాడు, నాకెందుకు చెప్పలేదు? వాడికి సిగ్గు లేకపోతే నీకుండక్కర్లేదు. వాడు నీకు తప్పుడు పుస్తకాలు ఇవ్వడం, నువ్వు వాటిని దాచుకుని చదవడం, దీ సంగతి నాకెందుకు చెప్పడం లేదు? నిన్న పగలంతా ఇంట్లోనే ఉన్నాను, మా అన్నయ్య తెచ్చాడండి అని ఆ పుస్తకాలేమో నాకు చూపిస్తే నేను చదివేవాణ్ణిగా. నా కంట పడకుండా నువ్వు ఇలా పుస్తకాలు రాత్రుళ్ళు చదువుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నా కంట పడకుండా పుస్తకాలు చదివేదానివి, నా కంట పడకుండా ఇంకెన్ని పనులు చేస్తున్నావో ఎవడికి తెలుసు? అంతేగా. జానకి తెల్లబోయి, కంట పడకుండా ఏమిటి? రహస్యంగా చదవలేదు నేను అంది. మరి నాకెందుకు చెప్పలేదు? చెప్పు. మీరెప్పుడు నవలలు చదివారో నాకేం తెలుసు? నేనెప్పుడు చదవరా? నువ్వే చదువుతావు, చదువు గత్తెవి. నేనెప్పుడు చదవనని నీకు తెలుసా? మా కంపెనీలో అందరం చదవాలనే పత్రికలు తెప్పించుకుంటాము. నేనెందుకు చదవను? ఎంఎస్సీలో ఉన్నప్పుడు 1000 పడగలు అనే గ్రంథం నెల్లాళ్ళు కష్టపడి చదివాను. ఇలాగా గుప్పుడు కాగితాలు ఉన్నవంటే ఆటే. 1000 పేజీలు నేను నవలలు చదవనని నీకేం తెలుసు? ఏమో, నాకేం తెలుసు? నాకెప్పుడూ చెప్పలేదు మీరు చదువుతారని. పోనీ నీకు తెలియకపోతే మాత్రం మా అన్నయ్య ఈ పుస్తకం తెచ్చాడండి అని ఊరికే చెప్పొచ్చుగా. మొగుడన్న తర్వాత మాత్రం చెప్పనక్కర్లేదు. చెప్తే తప్పనుకున్నావా? తల్లి అందుకుంది. దాని అన్నదానికి తెచ్చాడు, నీకెందుకురా మధ్య? చెప్పలేదని దాన్ని నిలదీస్తావెందుకురా? కట్టులు ఎగదోయడం అన్నమాట అది. చెప్పవలసిందే నాకు అని ఒక్కసారి బగ్గుమన్నాడు కొడుకు. మళ్ళీ ఆ ప్రశ్నే అడిగాడు జానకిని. అరగంట నుంచి అడిగిన ప్రశ్నే అడుగుతున్నాడు. తిట్టిన తిట్టే తిడుతున్నాడు. ఆ పుస్తకం ఇచ్చిన వాణ్ణి, చదివిన దాన్ని, రాసిన వాణ్ణి కూడా. చివరికి జానకి మాట్లాడకపోయేసరికి అతనికే ఏమొచ్చిందో కొంచెం పద్ధతి మార్చాడు. సరే, తెల్లార్లు కూర్చుని అంతా చదివావుగా, ఎలాగున్నేమిటి అన్నాడు కోపం పోయినట్టు. జానకి మాట్లాడలేదు. నచ్చిందా అన్నాడు మళ్ళీ. అయినా జానకి మాట్లాడలేదు కాబట్టి నచ్చిందన్నమాటే. ఎలా నచ్చింది నీకు ఈ పుస్తకం? పెద్ద ఆశ్చర్యంతో చూశాడు. వారానికి 4 బూతు సినిమాలు, డజను బూతు పత్రికలు చూసి ఆనందించే నీతిపరుడికి ఇవి పెద్ద ఆశ్చర్యం. అలాంటి పుస్తకాలు నీకెలా నచ్చిందో చెప్పు. కాసేపు అందులో నీకు ఏ నీతి నచ్చిందో చెప్పు అంటాడు. అందులో ఏ నీతి ఉందా జానకి తెలుసు. తనకెందుకు నచ్చిందో కూడా జానకి తెలుసు. నా జీవితంలో సంగతులు ఎన్నో రాశారు ఇందులో అనుకుంది రాత్రి ఎన్నోసార్లు. నీకు నచ్చని మాటలు, నాకు నచ్చే మాటలు చెప్పడమే అందులో నీతి. జానకి ఏమీ అనలేదు. ఆమె నోటిని తెరిచే దారాలు, మూసే దారాలు ఒక యజమాని చేతిలో ఉంటే ఏం మాట్లాడకుండా బానిసే అవుతుంది. మొగుడికి వండి పెట్టమని, కాపురం చేయమని లోకంలో ఆజ్ఞలున్నాయి గాని ఏ పుస్తకం ఎందుకు నచ్చిందో చెప్పి తీరాలని కూడా ఆజ్ఞలున్నాయా? చెప్పి తీరాలంటాడు అరగంట నుంచి. జానకి కోసం బోలెడు పనులు ఎదురు చూస్తున్నాయి అవతల. ఏమో, నాకు తెలీదు, ఊరికే చదివానంతే అంది జానకి చివరికి. శివమెత్తినట్లు పెద్ద కోపంతో లేచాడు. పళ్ళు రాలగొట్టేస్తానంతే ఏమనుకున్నావో? పుస్తకం నిండా గీతలు గీసుకున్నావు, తెలియకుండానే గీసావేం? పాపం నంగనాచివి.
తిట్లు, తన్నులు, పోట్లాటలు తప్ప ఈ కాపురాల్లో ఏం లేవేం? మొగుడు ఎందుకు పనికిరాడేం? కాపురం అన్న తర్వాత మంచి చెడ్డ ఉండదా? మగాడికి ఎప్పుడన్నా కోపం తాపం రాదా? అంటూ మిఠాయి పొట్లం తన్నుకుపోయినట్లు జానకి చేతిలో పుస్తకాన్ని లాగేసి కుట్లు ఊడబీకేస్తున్నట్లు కాగితాలు చిందరవందరగా చేసేస్తూ, ఇదిగో ఎన్ని గీతలో, కూరల్లో ఉప్పు చాలేదని, అన్నం చివిడిందని నేను వంకలు పెడతానా అంటూ కాగితాలు పిచ్చి పిచ్చిగా లాగేస్తూ కళ్ళకు కనబడ్డ గీతలన్నీ చదివేశాడు. వెన్నెల వచ్చిందంటే ఆ బయలంతా క్షీర సముద్రంలాగా స్వర్గము ఆకాశము అయిపోయేది. ఇలా తిరగాలన్నమాట వీధుల్లో పడి. ఇదిగో ఇక్కడ చూడు, మేమిద్దరము లేకుండా ఈ సృష్టి నిలుస్తుందని గాని, ఆ కొండగడ్డి అలా ఎత్తుగా పరిమళంగా ఎదుగుతుందని గాని. దొమ్మరిముండ, ఏంటి ఈ బూతులు అని పుస్తకం మళ్ళీ విసిరేశాడు. జానికి కొయ్యబారిపోయింది. అంత పెద్ద తిట్టు అతనెప్పుడూ తిట్టలేదు. అంత పెద్ద తిట్టు ఆ గీతలు గీసింది తను కాదని చెప్పడానికి కూడా సందులేదు. ఒక పుస్తకం చదివినందుకు అతను అంత రాద్ధాంతం చేస్తాడంటే జానకి అంతకు ముందు నమ్మేదే కాదు. ఆ పుస్తకం అతనికి నచ్చదనే తను అనుకుంది రాత్రి. అది చదివితే బాగా ఉడుక్కుంటాడనుకుంది గాని ఇంత పిచ్చెత్తి అరుస్తాడా అనుకోలేదు. అప్పటికైనా జానకి ఒక పని చేస్తే అతను శాంతించేవాడే. బాగుంటుందేమోనని చదివాను గాని పాడు పుస్తకం రోత పుట్టింది. లేచిపోయాను. ఆడది తన తప్పేమీ లేదన్నట్టు ఎదురు తిరిగి మాట్లాడడం ఏమిటి అని జానకి అంటే అయ్యగారికి పుస్తకం దిగేది. ఆ ఆలోచనే లేదు జానకి. నేల మీద పుస్తకం జాగ్రత్తగా తీయబోతుంటే వెంకట్రావు దాన్ని కాలితో దూరంగా తన్నేశాడు. అక్కడితో ఊరుకోక మళ్లీ దాన్ని దొరకలుచ్చుకుని, ఇలాంటి బూతు పుస్తకాలు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంతే అంటూ దాన్ని పరపరా చీరేశాడు. తోడేలు జింకుపట్ట చీరేసినట్టు. ఆ పని మొదటే చేస్తే ఎవరు కాదంటారో? ఆ పుస్తకాన్ని చూసి చూడగానే దాని మీద పడి చీరేస్తే ఎవరు అడ్డొస్తారో? నువ్వు దుర్మార్గం చేశావని ఎవరు అనబోతారో? కానీ కొంచెం సేపు వాదోపవాదాలు జరిపినట్టు జరిపి ఆ పుస్తకం చెత్త పుస్తకమని ఏకపక్షంగా తేల్చి దాన్ని చింపి ముక్కలు ముక్కలు చేసేశాడు. అప్పటికి పూనకం అణిగిందా భర్తకి. భార్య చేసిన తప్పుడు పనికి సరిగ్గా బుద్ధి చెప్పానని సంతృప్తి పడ్డాడు. కాగితాలు చీరేశాడు గాని గతరాత్రే తన భార్యకి సంక్రమించిన ఆలోచన శక్తినేం చేస్తాడో? కాగితాల మీద నుంచి ఆమె హృదయంలోకి మారి అచ్చుపడిపోయిన కొత్త కొత్త భావాలని ఏం చేస్తాడో? ఆ పుస్తకం ఇంట్లో లేదు కాబట్టి ఇక ఆ ప్రమాదం ఇంట్లో లేదు. తీసేయా చెత్తంతా అని ఆజ్ఞ ఇచ్చాడు. జానకి కళ్ళు నిండుకొచ్చాయి. ఆ కాగిత ముక్కలన్నీ ఒళ్ళోకి ఎత్తుకుని వాటిని పెట్టు అడుగున పోసి దాచుకోవాలి అనిపించింది. కాని తీసుకువెళ్లి వాకిట్లో తుక్కుబుట్టలో పోసింది. ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని 12 గంటలకి అన్నం తినబోతుంటే ముద్దకి దుఃఖం వచ్చింది. నోరు తెరిచినప్పుడల్లా బావురుమని ఏడవాలనిపించింది. ఒక పుస్తకం మీద అంత పోట్లాట, అంత జబర్దస్తి, అన్ని మురికి తిట్లు. ఎందుకో బతకడం ఉత్తమొద్దులాగా. సరిగ్గానే పేరు పెట్టారు తనకి, మొద్దు అని. నా పుస్తకం ఎందుకు చింపాలి అని ఎందుకు అనలేకపోయింది తను? అతని వస్తువు తను పాడు చేస్తే ఊరుకుంటాడా? పెన్నో పెన్సిలో తీస్తే ఊరుకోడే. వంకర టింకరగా రాసి తగలబెట్టేశామంటాడు. తను మాత్రం జబర్దస్తిగా పుస్తకం చింపేశాడు. ఎంత దిగులుపడ్డా, మాట పెనుగలాడినా జానకి తనలో కుమలడమే గాని ఎదురు తిరిగే వాదం పెట్టుకోవాలనే ఆలోచనే ఉండదు, ధైర్యమూ ఉండదు. ఎప్పుడన్నా భరించలేక ఒక మాట అడిగినా అతనేదన్నా అనగానే ఆఖరు మళ్ళీ నోరు తెరవదు. ఇంకా నా బ్రతికింతే అని కళ్ళు తుడుచుకుంది. వెంకట్రావు గదిలో పడుకుని తన జీవితం ఇలా అయిపోయిందేమిటా అని దిగులు పడడంలో మునిగాడు. తన బంధువు కుర్రాళ్ళందరికీ మంచి మంచి సంబంధాలే దొరికాయి. తన పెద్దమ్మల కొడుకులకి, మేనమామ కొడుకులకి ఎవరెన్ని గురించి ఆలోచించినా అందరికీ మంచి సంబంధాలే. ఒక్క శంకరం అన్నయ్య గొప్పలకు పోయి కట్నాలు ఇవ్వలేని వాళ్ల పిల్లని చేసుకున్నాడు గాని మిగతా వాళ్ళందరికీ అల్లుళ్ళు ముద్దు ముచ్చట్లు తీర్చగలిగే అత్తార్లే దొరికారు. తన కొడుకేం ఘోరం అయిపోయిందో. పోని పెళ్ళాం సంగతి చూద్దామా అంటే అందగత్తి కాదు, చురుకైంది కాదు, బుద్ధిమంతురాలు కాదు. ఇంకేం చూసుకుని ఆనందించాలి? అది వెంకట్రావు చిత్తక్షోభ. ఆ పూట ఒక పుస్తకం మీద ప్రారంభించిన పోట్లాటని ఎంత సాగలాగినా అది 2 గంటల్లో అయిపోయింది. హఠాత్తుగా గుర్తొచ్చి, ఏయ్ ఇంకేం పుస్తకాలున్నాయి అని అరిచాడు వంటింట్లోకి. నా పెట్లో ఉన్నాయి అంది జానకి బయటికి రాకుండా. పెళ్ళం పెట్టెలో రహస్యాలన్నీ చూస్తాననే సంబరంతో పెట్టె తెరిచి చక్కగా సర్దుకున్న చీరల మడతల కింద మీద చేసి అడుగు నుంచి పుస్తకాలన్నీ బయటికి లాగాడు. అంత అడుగున పెట్టిందంటే అవన్నీ తప్పుడు పుస్తకాలేనని నిర్ధారణ వెంకట్రావుకి. పుస్తకాల్లో ఒక కవరు కనిపించింది.
ఏదో రహస్యలేఖ పట్టుబడిపోయినట్టు వంటింట్లో నుంచి జానకి వస్తుందేమోనని వారు చూపు చూస్తూ గుమ్మం వైపు వీపు పెట్టి గబగబా కవర్ తీశాడు. డబ్బు కనబడింది. దడదడా లెక్క పెట్టాడు. 125 రూపాయలున్నాయి. ముఖం మార్చేసుకున్నాడు. తను ఎన్నడూ జానకి చేతిలో ఒక్క పైసా పెట్టలేదని తనెవరో అన్నట్టు అనిపించింది. మైదానంలో ఆ ప్లీడరు భార్యకి తన సంగతి కూడా తెలిసిపోయినట్టు అనిపించింది. ఎవరికో సమాధానం చెప్తున్నట్టు, ఆ అన్నయ్య ఇస్తే ఇచ్చాడేమో, పుట్టింటి వాళ్ళు ఇచ్చుకోరా, నేను కూడా డబ్బు ఇవ్వాలా, దీన్ని పోషించడం లేదు అని తలెగరేశాడు. 20 రూపాయల నోటు ఒకటి తీసి వేళ్ల మధ్య నలుపుతూ మడతలు పెట్టాడు. మళ్లీ కవరులో పడేసి పెట్టిన గోడ దగ్గరికి తోసేసి పుస్తకాలు మంచం మీద పెట్టుకుని కూర్చున్నాడు. అన్న 125 రూపాయలు ఇచ్చాడన్నమాట అని లోపల కొనుక్కున్నాడు. పుస్తకాలన్నీ తెరిచి చూడనే లేదు. చూస్తే అందులో చలం స్త్రీకి ఏమయ్యేవాడో. ఏయ్ జానకి, ఇలారా అని గట్టిగా అరిచాడు. జానకి ఆశ్చర్యపోయింది. పేరుతో పిలుస్తున్నాడేమిటి? చేతిలో పని వదిలేసి వచ్చి గుమ్మం దగ్గర నించుంది. మీ అన్న ఏమన్నాడు నిన్న? మా అమ్మ దగ్గర ఏదేదో వాగాడంట, వెండి పళ్ళం చేస్తే ఇవ్వనన్నాడంట. నువ్వు విన్నావా ఆ మాటలు? జానకి కాసేపు తటపటాయించి ఊ అని జంకుతూ ఊరుకుంది. నీ అన్న అలా వాగుతుంటే ముద్దు మొహం వేసుకుని వింటూ ఊరుకున్నావన్నమాట. నాకు తెలవు కడుగుతాను, వెండి పళ్ళ ఇవ్వాలని పెళ్లిలో అనుకున్న మాటే కదా. ఆ మాట అడగాలనే జ్ఞానం లేదా నీకు? అల్లుడికి వెండి పళ్ళం పెట్టకుండా పెళ్ళెవడు చేశాడో చూపించమని నాకు. నీ పుట్టింటి వాళ్ళ లాంటి ఎబ్రాసి వెధవలు ఎవరన్నా చేస్తే చేశారేమో, వాళ్ళ సంగతి నాకు అనవసరం. నీ అన్న అంత బుద్ధి లేకుండా వాగుతుంటే ఏం చేస్తున్నావు నించుని? వెండి పళ్ళ ఇవ్వకపోతే జన్మలో నీ ముఖం చూడనని నువ్వనాలా అక్కర్లేదా? 10వ పరకో ముష్టి పడేశాడని మురిసిపోయి ఊరుకుంటే నీ బతికింతే. నలుగురిలో నవ్వులు పాలే కూర్చుంటావు. రేపెప్పుడన్నా మా పెద్దమ్మ గారింటికో మావయ్య గారింటికో వెళితే వాళ్ళకేం చెబుతావు? ఇక్కడ మీ అన్నయ్య ఏమే మాటలన్నాడో మీ అమ్మకి రాయి. ఇవాళే ఉత్తరం రాయి. వెండి పళ్ళంగాని చేయించి పంపకపోతే నేను జన్మలో పుట్టింటి గడప తొక్కనని రాయి. తెలిసిందా? మీ వాళ్ళు వెండి పళ్ళు ఇవ్వకపోతే నిన్ను మీ ఊరు పంపను. ఏమనుకున్నావో? పెళ్లికి ముందు ఒక మాట, పెళ్ళైపోయిన తర్వాత ఒక మాటనా? గంగ దాటేదాకా గంగమ్మ గంగమ్మ, గంగ దాటిన తర్వాత సింగమ్మ పింగమ్మ అన్నాడట. నీలాంటివాడే. ఏంటి, ఎప్పుడు రాస్తావు? రాసి నా చేతికి నేను చదివి పోస్ట్లో పడేస్తాను. మీరు రాయండి. నేను రాయనా? నేను రాయడం ఏంటి? నిన్ను రాయమంటుంటే? మీరు రాస్తే బాగుంటుంది. నాకేం అవసరం? మీ అమ్మకో మీ అన్నకో రాసేదాకా. రాసుకుంటే రాసుకో, మానుకుంటే మానుకో. రాయకపోతే నీకు ఈ జన్మలో పుట్టింటి ముఖం చూసే యోగం మాత్రం ఉండదు. ఏంటి మాట్లాడవేం? నేను రాయను అదిరిపడ్డాడు వెంకట్రావు. ఆశ్చర్యం అణుచుకుంటూ రాయవా అన్నాడు. మా అన్నయ్య దగ్గర డబ్బు లేదు, నాకు తెలుసు. డబ్బు లేకపోతే అప్పు చేయమను. అప్పెలా తీరుస్తాడు? తీర్చకపోతే గంగలో దూకుతాడు. నీకెందుకు ఆ సంగతి? రేపు తను 30,000 40,000 కట్నం తీసుకోడా? అప్పుడు నీ మొహాన్ని ఏమన్నా పడేస్తాడా? వాడి మీద నీకంత జాలెందుకు? చెప్పానుగా, రాయకపోతే నీ ఇష్టం అనేసి వెంకట్రావు గబగబా లేచి బట్టలు వేసుకున్నాడు. జానకి ఆ మాత్రం స్వతంత్రించి జవాబు చెప్పడం చూస్తే వెంకట్రావుకి తల తిరిగిపోయింది. ఎంత కోపం ముంచుకొస్తున్నా అప్పటికి ఆ వాదం ఆ రకంగా ఆపక ఏం చేయాలో తోచలేదు. కొత్త పరిస్థితుల్లో చిక్కుకున్నట్లు తికమకపడ్డాడు. భోజనమైన తర్వాత ఒక దప్ప షికారు పూర్తి చేసుకుని ఇంటికి చేరింది తల్లప్పుడే. అమ్మా, నీ దగ్గర 10 రూపాయలున్నాయా అని అడిగాడు కొడుకు తల్లిని. 10 రూపాయలా? అయ్యో లేవురా. 30 ఉన్నట్టుంది, తీసుకో అని తల్లి కొంగు ముడివిప్పబోయింది. తల్లికి తెలుసు తన దగ్గర డబ్బు ఉంటుందనే సంగతి కొడుక్కి తెలుసునని. కొడుక్కి తెలుపనే సంగతి తల్లికి తెలుసునని కొడుక్కి తెలుసు. అక్కర్లేదులే, ఉంచుకో, ఎక్కడన్నా అప్పు తీసుకుంటాలే అన్నాడు. వంటింట్లో డబ్బాలు సర్దుతున్న జానకి చప్పున వచ్చి నా దగ్గరున్నాయి అని పెట్టి తీయబోయింది. నీ దగ్గరెక్కడివి? ఆశ్చర్యంగా అడిగాడు. నిన్న మా అన్నయ్య ఇచ్చాడు. ఎంతిచ్చాడు? ఎంత చెప్తుందో చూడాలని. 120 30 సరిగ్గా జ్ఞాపకం లేదు. ఆ డబ్బులెందుకు తీసుకున్నావు? ఆ డబ్బు వాడక్కర్లేదు. అతని డబ్బు అతని మొహాన కొట్టు. నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు. ఎంత కావలసినా సరే, 1000 రూపాయలు కావాల్సినా సరే అడుగు నన్ను. జానకి దేనికి మాట్లాడలేదు. తల్లి వజ్రప్పుడ లాంటి సలహా ఒకటిచ్చింది కొడుక్కి. చేతిలో డబ్బు లేదన్నావుగా, 10వ పరకో అప్పులాగా తీసుకో. అప్పుకేం భాగ్యం? ఇవాళ తీసుకుంటావు, రేపు ఇచ్చేస్తావు. కావాలంటే 10 పైసలు వడ్డీ పడేసిచ్చేయి. వెంకట్రావు మాట్లాడకుండా అద్దం చూసుకుంటూ జుట్టు దువ్వుకున్నాడు. మొహానికి స్నో రాసుకుని పౌడర్ అద్దుకున్నాడు.
జానకి 20 రూపాయల నోటు నెమ్మదిగా స్నో సీసా దగ్గర పెట్టింది. ఎందుకు? అక్కర్లేదు, ఇంకెక్కడైనా తీసుకుంటాను అన్నాడు అద్దంలో సౌందర్యం చూసుకుంటూ. జానకి మాట్లాడలేదు. ఇవాళ తొందరగా వెళ్తున్నావేరా అంది తల్లి. పనుందిలే అన్నాడు. మళ్ళీ ఒకసారి తలసరి చేసుకుని తన సుందరత్వాన్ని జానకి గ్రహించిందో లేదో కనిపెట్టడానికి అటు ఒక వారు చూపు చూసి ఆ నోటు గబుక్కున జేబులో పడేసుకుని ఏయ్ తలుపేసుకోండి అని కేకపెట్టి గబగబా బయటపడ్డాడు. జానకి కిటికీలో నుంచి చూస్తూ అలాగే నించుంది ఎంతోసేపు. నీ అన్న డబ్బు వాడనే వాడద్దు అన్నవాడు ఆ డబ్బు తీసుకోకుండా ఉండకూడదు అనుకుంది. ఎంత అమాయకురాలైన జానకి కూడా అలా ఆలోచనలొస్తాయి. ప్రతి విషయానికి తర్కించుకుంటుంది. అప్పులాగా తీసుకోరా అని అత్త అంటే జానకి ఎంత కోపం వచ్చిందో. పెళ్ళైనప్పటి నుంచి తండ్రి ఇస్తేనేమి అన్న ఇస్తేనేమి ఎన్ని వందలు తెచ్చుకుందో. వాళ్ళు చేతి నిండా డబ్బులు ఉండే ఇచ్చారా? వాళ్ళు ఉన్నా లేకపోయినా పిల్ల మీద ప్రేమ కొద్దీ ఇచ్చారు. ఆ డబ్బంతా ఎవరు వాడారు? జానకి ఒక్క జాకెట్ గుడ్డ కూడా కొనుక్కోలేదు. 4-5 సార్లు గాజులు వేయించుకుందంతే. మిగిలిందంతా దేవుడు వాడా? ఇంట్లోకే సరిపోయింది. జానకి దగ్గర 10వ పరకో ఉందని పసిగడితే చాలు వెంకట్రావు తన జేబులో సొమ్ము బయటికి రానివ్వడు. పాలప్పన్న డబ్బుకి పీకి చంపేస్తున్నాడ్రా అని తల్లి అంటే, ఇద్దాంలే, చేతిలో డబ్బు లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, 10 రోజులు ఆగమని చెప్పు అంటాడు. ఆ నాటకానికి మొదట్లో తల్లే డైరెక్టరు, కానీ తర్వాత నుంచి వెంకట్రావే దాన్ని అత్యద్భుతమైన నేర్పుతో డైరెక్ట్ చేస్తున్నాడు. నీ చేతిలో డబ్బెందుకు లేదు? ఈ నెల జీతం రాలేదా? ఎప్పుడొస్తుంది అని ఎవరు అడుగుతారు అతన్ని? జానకి అడుగుతుందా? చాలా ఇబ్బందిగా ఉందని భర్త అనగానే నా దగ్గర ఉందత్తయ్య, పాలతనికిచ్చేయండి అని సొమ్ము తెచ్చి అత్త చేతిలో పెడుతుంది కోడలు. అత్త ఆ బాకీ తీర్చి ఇంకో 10 రూపాయలున్నాయే జానకి, 4 తర్వాత తీసుకుందాం గాల్లే, కూరలు బాకీ కూడా ఇచ్చేస్తాను అని ఇంకా ఇంకా డబ్బడిగి ఆ బాకీ ఈ బాకీ, కొడుక్కి తాను అప్పు పెట్టిన బాకీ, ఇంకో 4 బాకీలు తీరుస్తుంది. ఆఖరి పైసా కూడా అయిపోయేదాకా చెట్టుని దులిపినట్టు కోడల్ని దులిపి 10-15 తన పెట్టె దుక్కి దులిపి అప్పటికి శాంతిస్తుంది. ఆ తర్వాత జానకి తన డబ్బు కోసం మొగుణ్ణి అడిగేది లేదు, అతను ఇచ్చేది లేదు. ఆ మాటే ఎవరూ ఎత్తరు. ఒకసారి జానకి 1 రూపాయి కావాలంటే అత్త దగ్గర పుట్టలేదు. అది కూడా తన ఖర్చుకు కాదు, విశాలాక్షికి ఇవ్వడానికి. వాళ్ళింట్లో అప్పటికి 3 రోజుల నుంచి కూర వండుకోవడం లేదు. కూరల మనిషి ఎంత విసుక్కున్నా కూరలు ఇవ్వను పొమ్మని గాని అప్పటికే చాలా బాకీ పెరిగిపోయిందని విశాలాక్షికే సిగ్గేసి కూరలు తీసుకోవడం మానేసింది. 3 రోజుల నుంచి పిల్లలు కూడా పచ్చి పులుసుతోటో పచ్చడితోటో తింటుంటే జానకి చాలా జాలేసింది. 2 రూపాయలున్నా విశాలాక్షికి ఇస్తే బాగుండను అనుకుంది. చేతిలో చిల్లిగవ్వలేదు. అత్తని 2 రూపాయలు అడిగితే ఏమంటుందోనని 1 రూపాయి అడిగింది. ఎందుకే అని అత్త రాగం తీస్తే అసలు సంగతి చెప్పింది. అంతా విని అత్త, పోనిద్దు, అందరి కొంపలో మనం చక్కబెట్టగలమా? వాళ్లే ఏడుస్తారు ఎలాగో అని ఈసడించేసింది. జానకి ఎంత బాధేసిందో. తెల్లారులేస్తే విశాలాక్షి ఇంట్లో ఏదో ఒకటి తింటూనే ఉంటుంది మనిషి. ఆఖరికి వాళ్ళ చిన్నపిల్లలు బిస్కెట్లు తింటుంటే కూడా నాకు పెట్టవు అని నవ్వులాటగా అలాగా అడిగి సగం సగం ముక్కలు పెట్టించుకుని తింటుంది. అంత చిన్న పిల్లలు 3 రోజుల నుంచి పచ్చని మెటుకులు తింటున్నారంటే వాళ్లే ఏడుస్తారు ఎలాగో అనేసిందంటే జానకి ఎంత బాధేసిందో. అత్త గోల పెడితే పెట్టిందిలేమని గిన్నెలో 2 డబ్బాల కందిపప్పు తీసుకుని విశాలాక్షి వాళ్ళ చేటలో పోసింది. పప్పుచారన్నా కాయండి అంటూ. దానికే అత్త ఎంత రాద్ధాంతం చేసిందో. సంసారం ఇలా దుంపనాశనం చేశావంటే ఊరుకోను అని హెచ్చరికలు కూడా చేసింది. ఆ నేరం భర్త ముందుకు వెళ్లేటప్పటికీ జానకి తెలివి తక్కువ ఒక అబద్ధం ఆడింది. విశాలాక్షి అప్పు ఇమ్మంటేనే ఇచ్చాను, ఊరికే కాదు అనేసింది. నీ దగ్గర మాట మారుస్తుందిరా, నాతో ఇంతసేపు అప్పు మాటే ఎత్తలేదు. సరే, అప్పు ఎప్పటికి వసూలు చేస్తావో నేను చూస్తానుగా అని అత్త ఆ పూట నుంచే కాచు కూర్చుంది. వారం తిరగకుండానే విశాలాక్షి అప్పు తీర్చేసింది. జానకి ఊరికే వచ్చిందని తెలిసినా విశాలాక్షి దాన్ని అప్పుగానే అనుకుంది. అప్పు తీర్చడానికి వచ్చినప్పుడు జానకి స్నానం చేస్తుంటే అత్తకే ఇచ్చి వెళ్ళింది. అత్త 2 రోజులు విశాలాక్షి ఇంటిలోకి తొంగి చూడలేదు, ముఖం చెల్లక. 3వ రోజుకే సిగ్గులేక పిల్లల్ని పలకరించే నెపం పెట్టుకుని నెమ్మదిగా చొరబడింది మళ్ళీ. ఆ సంగతంతా జరిగినప్పుడు జానకి గట్టిగా అనుకుంది, తన దగ్గర ఎప్పుడు 4 రూపాయలు ఉంచుకోవాలి అనుకుంది. కానీ అనుకున్నట్టెప్పుడూ చేయనే లేదు. ఎప్పటికప్పుడు ఉన్నదంతా వాళ్ళకి అప్పచెప్పుతూనే ఉంది. నీ అన్న డబ్బు వాడనే వాడొద్దు అన్న మనిషి ఆ 20 రూపాయలు పట్టుకుపోవడం తలుచుకుంటే జానకి సిగ్గేసింది.
నిన్న తను చక్కగా మిఠాయిలు కారపూస పళ్ళెంలో పెట్టి తినమని ఇస్తే ఆ పళ్ళం తిరగబోసి తరువాత దొంగచాటుగా తినడం గుర్తొస్తే జానకి పుట్టెడు విచారం వేసింది. పెద్దవాళ్ళకి ఇవేం గుణాలని చాలా దిగులు పడిపోయింది. కిటికీ దగ్గరే నుంచున్న గేటు ముందు రిక్షా అడగడం గమనించనే లేదు జానకి. విశాలక్షి వచ్చినట్టుంది అని అత్త అంటే అప్పుడు చూసి పరిగెత్తింది. ఎంత సంతోషం వేసిందో జానకి. విశాలక్షిని చూస్తుంటే బావురుమని ఏడవాలనిపించేసింది. పిల్లాన్ని తీసుకుంటూ అబ్బా ఇన్నాళ్ల అందప్పటికే కళ్ళనీళ్ళొచ్చేశాయి. 3 పిల్లలతో సామానుతో రిక్షా దిగింది విశాలాక్షి. జానకి చూడని కొత్త చీర కట్టుకుని కొత్తగా కనపడింది జానకి కళ్ళకి. నువ్వుంటావో లేదో అనుకున్నాను జానకి, వచ్చేసావా అంది నవ్వుతూ విశాలాక్షి. ఆ అని తను నవ్వింది జానకి. పిల్లలందరినీ సంతోషంగా పలకరించింది. చప్పున గుర్తొచ్చి మీ నాన్నకెలా ఉంది అని అడిగితే విశాలాక్షి నవ్వుతూ ఇప్పుడు బాగుంది అని వివరాలు చెప్పింది. విశాలాక్షి ఇంట్లోకి రాగానే గదులు ఊడ్చుకుని వంట పని ప్రారంభించింది. పిల్లలకి నీళ్లు నేను పోస్తాలేండి అని జానకి వరుస పెట్టి చిన్నపిల్లల 3కి నీళ్లు పోసి ఉతికిన బట్టలు తొడిగి తలలు దువ్వింది. చంటివాడికి పాలు పట్టిస్తూ వీడి మీదే నా ధ్యాసంతా, ఎలా ఉన్నారో అని, ఎంత ముద్దుగా తయారయ్యాడో అని వాణ్ణి చూసి మురిసిపోయింది. విశాలాక్షికి 30 ఏళ్లుంటాయి. తెల్లగా పొడుగ్గా ఉంటుంది. ఏ చీర కట్టినా విశాలాక్షి ఒంటి మీద చీరకే అందం వస్తుంది. మనిషి ఎంత చిక్కినా చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు ఉంటుంది. పెద్ద పిల్లాడికి 18 ఏళ్లు. తరువాత 2 ఆడపిల్లలు, మళ్ళీ మగపిల్లాడు. ఇంకా పిల్లలక్కర్లేదని విశాలాక్షికి ఉంది గాని భర్త ఈమె మాట వినే రకం కాదు. 2-3 రోజుల్లో విశాలాక్షికి జానకి ఒకరి సంగతులు ఒకరు చెప్పేసుకున్నారు. జానకి పూర్వం కన్నా మనసు విప్పి విశాలాక్షితో మాట్లాడింది. బుద్ధి రాదమ్మా వీళ్ళకి అంటూ జానకి సంగతులు విని విశాలాక్షి చాలా బాధపడింది. విశాలాక్షి సంగతులు విని జానకి అంతకన్నా బాధపడింది. కొత్త సంగతులు కాకపోయినా 3 నెలల నుంచి జానకి లేకపోవడం వల్ల విశాలాక్షి ఇంట్లో గొడవలేవో చెబుతుంటే జానకి చెప్పలేనంత జాలేసింది. విశాలాక్షి భర్త ఉత్తి గాలి మనిషి. ఇవాళ ఈ ఊళ్ళో ఉంటే రేపు ఢిల్లీలో ఉంటాడు. గాలి బెజవాడ నుంచి ఢిల్లీ దాకా తిరుగుతుందో లేదో గాని ఏదన్నా పని కోసం తిరుగుతాడా అంటే పని కోసం తిరగడం కాదు, తిరగడం కోసమే పని పెట్టుకుంటాడు. బొంబాయి వెళ్ళి ఏదన్నా పని చేసుకురమ్మని ఎవరన్నా ఒక 100 రూపాయలు ఇస్తే మిగిలిన 400లో 800 తను పెట్టుకుని నిమిషాల మీద బొంబాయి వెళ్ళి పని చేసుకుని వస్తాడు. బొంబాయి నుంచి యువతల పడి బెజవాడ సరిహద్దుల్లోకి వచ్చేదాకా తనకో సంసారం, పెళ్ళాం, పిల్లలు ఉన్నారనే సంగతే మర్చిపోతాడు. బెజవాడ స్టేషన్లో దిగి 2 బూరలు 2 బుడగలు కొని బొంబాయి నుంచి తెచ్చినట్టు తెస్తాడు. ఇంటికి రాగానే 1 గంట సేపు వచ్చే వారం మళ్ళీ మద్రాసు వెళ్ళాలి, పనుంది అంటాడు. ఆ వారం రాకముందే 4వ రోజునే హైదరాబాదో అలహాబాదో బయలుదేరుతాడు. గాలి తిరుగుళ్ళు తిరిగేవాళ్ళు మాట్లాడినట్టే నోరు తెరిస్తే ఎక్కడికక్కడ విశేషాలు మాట్లాడేస్తాడు. రాజకీయాలే చెప్పనక్కర్నే లేదు. విశాలాక్షి పెళ్లైన కొత్తలో తన మొగుడెంత తెలివైన వాడోనని తెగ మురిసిపోయేది. ఈ ప్రపంచంలో మా ఆయనకి తెలియని సంగతులే లేవు అనేది పుట్టింటి వాళ్లతో. కానీ ఏడాది తిరగకుండానే తన పురిటి రోజుల్లో మొగుడు మాయమైతే అప్పుడు తెలుసుకుంది ప్రపంచంలో అసలు తెలుసుకోవలసిన సంగతి. ఇప్పుడు విశాలాక్షికి ఏమీ భ్రమం లేవు మొగుడి మీద. ఆ కొంప తప్ప ఇంకో గతి లేదంటే ఒక పూట వస్తున్నా ఒక పూట గడుస్తుంది అతని దగ్గర ఉంటే. పెళ్ళాన్ని కొట్టడం తిట్టడం చెయ్యడం. అంత టైం ఎక్కడుంది ఆయనకి? పెళ్ళంతో వాదం వేసుకుని కూర్చునేలోగా ఏ జబల్పూరో వెళ్ళి రావచ్చు అనుకుంటాడు. జబల్పూర్లో పని ఉంది కాడు. జబల్పూర్ కూడా చూసేశానని చెప్పుకోవడానికి. విశాలాక్షి జానకితో ఏవేవో ఎప్పటివో పాత సంగతులు చెప్పుకుని ఎన్నిసార్లు కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఇల్లంతా దరిద్రం, ఊరంతా అప్పులు. భర్త జీతం వడ్డీలకే చాలదు. నెల మళ్లీ అప్పులు, మళ్లీ ఖర్చులు, మళ్లీ ఢిల్లీ, మళ్లీ బొంబాయి. ఢిల్లీ 16 సార్లు, బొంబాయి 18 సార్లు వెళ్లానని చెప్పడానికి. 16 ఏళ్ల కొడుకు తక్షణం ఉద్యోగం వెతుక్కుని 2 చేతుల్లో సంపాదించి అప్పులన్నీ తీర్చేసి ఇంటి సిరి సంపదల్లో ఓలలాడించాలని తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఎంతో శ్రద్ధగా చదివే పిల్లాన్ని ఇక చదువు చాలించమంటున్నాడు తండ్రి. చదువుల్లో ఏం లేదు. అదృష్టం బాగుంటే నొలక మంచం మీద అట్ల జంగడి పెట్టి అమ్ముకుని ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు అని మొదలుపెట్టాడు ఈ మధ్య. ఈ పనేదో తనే ప్రారంభించేవాడే గాని తనింకా తిరగవలసిన నగరాలు చాలా ఉండిపోయాయని ఆలోచిస్తున్నాడు. ఆ సంగతులన్నీ విశాలాక్షి చెబుతుంటే తొందరగా కోపం రాని జానకి కూడా చెప్పలేనంత కోపం వచ్చింది. జానకి, శేషుకి ఎంత వయసని? 16 నిండలేదు. ఇంకా చదువుకునే వయసు కాదు. అప్పుడే ఏ ఉద్యోగం చేస్తాడమ్మా? ఉద్యోగాలు ఎక్కడ దొరికేస్తున్నాయి?
పోనీ తండ్రి ఏదైనా ఉద్యోగం చూసి పెట్టి ఇదిగో ఈ పని చేయరా అంటే అదో అందం. అలా పనికిరాదట, వాడే వెతుక్కోవాలట ఉద్యోగం. ఈ వయసు నుంచి వాడు కష్టపడి మమ్మల్ని పోషిస్తాడా? ఆ మాట అనుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది నాకు. విశాలక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగితే జానకి కూడా కళ్ళు నీళ్ళొచ్చేశాయి. పోనీ నా బతుకిలా ఉందంటే మా సుశీల బతుకు మరీ అద్దారం. తోడబుట్టింది ఊళ్ళో ఉందని సంతోషమా పాడా? కత్తులు బోనులో పెట్టినట్టు పెడతాడు దాన్ని అతను ఎప్పుడు. దాని సంగతులు వినబడితే మనసంతా చీకే. మా నాన్నకెంత జబ్బు చేసిందో తెలుసుగా. టెలిగ్రాములు ఇచ్చినా దానిని పంపలేదు దాని మొగుడు. అతన్ని తలుచుకుంటే నా మొగుడే 1000 రెట్లు నయమనిపిస్తుంది. ఇలా ఉన్నాయి మా బ్రతుకులు. నువ్వు చిన్నపిల్లవి, మీ వాళ్ళలో ఎంతో ఆదుకునే మనసులో నీ కర్మ అలాగే కాలింది. ప్రమీల గారు అదృష్టవంతురాలండి. తన బతుకు తన బతుకుతుంది అంది జానకి హఠాత్తుగా. అయ్యో, ఆ మాట నెమ్మదిగా అంటావా? ప్రమీల మొహం చూస్తే శుభశకునం చూసినట్టుంటుంది నాకు. మగాడితో సమానంగా సంపాదించుకుంటుంది. ఆ దారి వేరే కాదు. ఆ సాయంత్రం ప్రమీల గేటు తీసుకుని వస్తూ ఉంటే వీధి గుమ్మంలో నుంచున్న జానకి ఆమెని తదేకంగా చూడాలి అనిపించింది. విశాలాక్షి గురించి ఆలోచనలు ఎక్కువైపోయాయి జానకి మనసులో. విశాలాక్షి గారి కష్టాలన్నీ పోతే బాగుండును అనే ఆలోచన సాగుతుంది. విశాలాక్షి గారి భర్త కన్నా తన భర్త 1000 రెట్లు ఉత్తముడు అనిపిస్తుంది జానకి. జానకి విముక్తి 10వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.